లేదు. ఆ కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుంచి ఊరినటువంటి ద్రవం కాబట్టి దానికి మృగనాభి అని పేరు. కాబట్టి ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. అమ్మా, నీ ముఖమండలమునందు నీ లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉందో తెలుసా? చంద్రబింబములో ఉండేటటువంటి మత్స చంద్రబింబమునకు ఎంత సహజంగా ఉండి ఎంత శోభనిస్తోందో నీ ముఖమునకు ఉండేటటువంటి బొట్టు అంత సహజముగా ఉంటుంది. లలాటము తగిలేటట్టుగా వంగి నమస్కారం చేస్తుంది. చేసినప్పుడు ఆవిడ లలాటమునకు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రపడింది. అందుకని అమ్మవారు అంతటి మహాపాతివ్రత్యాన్ని తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తూ ఉంటుంది. కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు, ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాప